చూడండి ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర్ చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఇల్లు చూడండి, ఇది వాళ్ళ ఇల్లు, ఆయనది. ఇది మధ్యరంగం, మామూలు రూములు, ఇది మధ్యరంగం, ఇది ఎద్దులు పసులు ఉంటాయి. ఇక్కడ తిరుమల ఉంది, ఇక్కడ అరుగులు ఉన్నాయి. ఇది జగతి అంతా. ఈ ఖాళీ స్థలం వల్ల ఆయనదే, ఈ స్థలం వల్ల ఆయనదే. ఇది తూర్పు వీధి మధ్యలో, ఇది తూర్పు మైన్ బజార్. ఇది తూర్పు వీధి అంటే తూర్పు పశ్చిమాంధ్ర అవుతుంది. అంటే ఇది ఈయన ఇంటికి ఉత్తరం వీధి అవుతుంది. ఇప్పుడు ఈ ఇంటికి ఇది ఉత్తరం వీధి అవుతుంది. ఇది తూర్పు, ఇది పరమట. అయితే ఈయన భూస్వామి, మంచి సౌండ్ పార్టీ, ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈయనకు 3 కూతురులే. ఎందుకంటే ఇక్కడ ఆజ్ఞేయం లేదు కాబట్టి ఆయనకు 3 కూతురులే పుట్టినారు. ఈశాన్యం వల్ల ఇదెల్లా ఉంది కాబట్టి, ఈశాన్యం మెరిగి ఇక్కడ వాయువ్యం మెరిగింది కాబట్టి వంశం లేదు. 3 కూతురులే. 3 కూతురులో 2 ఉద్యోగస్తులే, ప్రభుత్వ ఉద్యోగస్తులు. వాళ్ళ అల్లుళ్ళు 3 ఉద్యోగస్తులే అని చెప్తా. అయితే 3 ఉద్యోగస్తులు మంచిగా సౌండ్ పార్టీ, మంచిగా కుటుంబం బాగుంది. కూతుర్ల సంసారాలు అవి A to Z బాగున్నాయి. అయితే 2వ కూతురికి మళ్ళీ కూతురులే పుట్టినారు, కొడుకులు పుట్టలే. అయితే ఆయన ఇల్లు నేను మళ్ళీ గీసి చూపిస్తాను. ఆయనది కూడా ఈశాన్యం దగ్గర ఆగ్నేయం పెరుకుంటుంది, నేను పోయింది అన్నమాట. ఇప్పుడు ఈయనకు 3 కూతుర్లకు 3 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు చేస్తున్నారు. అల్లుళ్ళు మాత్రం 3 ఉద్యోగస్తులే, మంచిగా ఉన్నారు, బాగానే ఉంది. ఈయన ఉద్యోగం అంతా బాగా డబ్బు పరంగా అయితేనేమి, ఆస్తి పరంగా అయితేనేమి బాగా చాలా బలంగా ఉన్నారు వీళ్ళు. ఇది అంతా ఈశాన్యం ఉత్తరంలో ఖాళీ స్థలం ఆయనదే. ఇది చెప్తాం కదా, ఈ ఇల్లుకి ఆయనకి బుద్ధి పుట్టిందో ఏం కథ తెలియదు. 3 కూతుర్ల పెళ్ళిళ్ళు చేసి అన్నీ అయిపోయినాయి. ఇంకా ఆయనకి ఏం బాధరబందీలు ఏమి లేవు. కాకపోతే ఈ ఇల్లు ఏదో పాత ఉంది ఇల్లు, దీనని ఈడ కట్టియాలని ఎవరో చెప్తే ఈడ కట్టించుతారు. ఈడనే కట్టించిందే హ్యాపీగా లేదు. బాధరబందీలు ఏం లేవు. ఈడ కట్టియాలని ఉద్దేశంతో వేరే వాస్తు పండితుని పిలిపించి కట్టించినాడు. ఇక చూడండి ఫ్రెండ్, ఇక్కడ కట్టించినాడు ఇల్లు. అంటే ఇది ఎత్తు లేపినాడు. ఇది దక్షిణం 8 అడుగుల ఖాళీ స్థలం విడిచి ఉత్తరం అద్దు చేసినాడు. ఈ ఖాళీ స్థలం వేరే వాళ్ళది. ఈ ఖాళీ స్థలం ఇది వేరే వాళ్ళది. ఇక్కడ కట్టించినాడు 2 బెడ్రూములు, 2 ఇండ్లు. ఈ ఇండ్లు ఉత్తరం అద్దు చేసి 2 జాయింట్ ఇండ్లు కట్టించినాడు. కట్టిస్తే ఈ ఇంటికి ఇది వీధి కొలతలు కూడా మారింది. ఇక్కడ ఈశాన్యం తగ్గుంది, ఇక్కడ తక్కువ వస్తుంది. ఇది ఆగ్నేయం పెరిగింది, వీధి కొలతలు కూడా మారినాయి. ఇక్కడ వీధి కొలతలు మారి ఇది ఎత్తైంది ఇల్లు, ఇది తగ్గైంది. తగ్గైనాక ఈ నిర్మాణం మొదలుపెట్టినాక నన్ను పిలిపించినాడు. ఆయన పిలిపించి, ఎట్లా చౌదరి దీని పరిస్థితి అంటే, సార్ ఇల్లు ఉత్తరం అద్దయింది, ఆకస్మిక మరణం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణం సంభవిస్తుంది. దక్షిణం కాలింది, ఆకస్మికంగా ఎమ్మడల దర్శనం కలుగుతుంది. నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలు అంటే, ఇది నైరుతి డౌన్లో ఉంది, ఈశాన్యం ఎత్తైంది. నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలతో ఇంటి పెద్ద కుమారుడు దుర్మరణం, ఆకస్మిక మరణానికి గురి కావడం, లేదా పక్షవాతం, క్యాన్సరు, టీబీ అంటే భయంకర జబ్బులకు గురి కావాల్సి వస్తుంది. ఇది నిలబెట్టండి సార్ ఇల్లు, ఈ స్థలం కొనుక్కోండి. ఇప్పటికే తప్పు చేసినారంటే, అయితే నేను సస్తానా అది ఇది అంటే అది ఇది అని కొంచెం దూరంగానే మాట్లాడా. ఇంకా సరే నీతో ఎందుకులే నాకు గొడవ అని వచ్చినాక మళ్ళీ 1 సంవత్సరానికి పిలిపించినాడు ఆయన్ని. పిలిపించి, ఎట్లా చౌదరి ఇది పరిస్థితి అని. ఏం లేదు సార్, ఇంకా లెక్కచారని చెప్పేసి పిల్లలను పిలిచి వాళ్ళు పంచుకున్నప్పుడు కొట్లాడకుండా ఇంకా అయిపోయాయి. మీరు ఎప్పుడైతే ఉత్తరం రద్దు చేసినారో ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు కలుగుతాయి, వద్దు. ఇది ఈ ఇండ్లు డౌన్ అయినప్పుడు క్యాన్సర్ కానీ యాక్సిడెంట్ కానీ ఇట్లాంటివి అంటే, అయితే నేను చేస్తాను అది అన్నాడు. తప్పదు సార్, ఇది ఎవరిని విడిచిపెట్టవు. లేదా ఈ ఇండ్లు విడిచిపెట్టి ఆ ఇంటికన్నా అప్పటికి ఈ ఇండ్లు 2 అంతస్తులు పూర్తయింది. ఈ ఇండ్లు ఈ బిడ్డలకు ఇదొకరికి అని ఇది 2 అంతస్తులు పూర్తయింది.
పూర్తి అయినాక అయితే ఎట్లా నా పరిస్థితి అని అడిగినాడు. లెక్కచారం చెప్పేసేస్తారు, ఇంకా మిగిలవు ఇది నువ్వు ఎన్నెన్న చెప్పు కాక ఈడ ఆగ్నేయం పెరిగింది, ఈ రస్తా కూడా ఇది ఈశాన్యం మూత పడింది. అదంటే నా పరిస్థితి అట్నే ఉంది చౌదరి, ఎట్లా చేయాలా అంటే పిల్లల్ని పిలిచి లెక్కచారం చెప్పు అని చెప్తే అప్పుడు ఆయన భార్యను పిలిచి ఏమే చౌదరి ఇంకా కాదంటున్నాడు, ఇంకా మించిపోయింది రామాయణం అంటున్నాడు, ఇల్లు ఇడిచి పెడదామా లేదా లెక్కచారం చెప్పుదామా ఎట్లా చెప్పు అని ఇంకా పక్కన తలారిని వాడిని పిలిచి ఎవరై నేను అప్పుడు చౌదరి చెప్తే నాకపోతే ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది, ఇంకా ఎట్లా జరిగిందో జరుగుతుంది, నాకు ముందు నీ కొంప చూపించుకొచ్చుకోపోరా, ఊకేందుకు నేనంటే తప్పు చేసిన, అప్పుడు ఈ మంచి మాట ఏంటంటే కూడా బతుకుతున్నామో నేను, కాదు నాకు క్యాన్సర్ అటాక్ అయింది చౌదరి, నువ్వు అది చెప్పినాక నాకు కష్టం చౌదరి అని చెప్పాను అన్నమాట. అయితే ఆ రోజుల్లో క్యాన్సర్కు మందులు లేవు పెద్దగా, ఇప్పుడైతే వచ్చినాయి కొన్ని, అప్పట్లో నిలబడేంత కెపాసిటీ లేదు అని ఆయన కొంతకాలానికి ఇంకా స్వర్గస్థుడైనాక వాళ్ళ అల్లుడు పిలిచి ఎట్లా నా ఇట్లాంటి ముందు చెప్పినామంట కదా మా మామకు అది ఇదని డాక్టర్ అడిగితే ముందు ఈ ఇల్లు కట్టించుకో, ఈ ఇల్లు ఇడిచిపెట్టు, ఇది అమ్మాయి అసలు బాడీ అవ్వకుండా ఈ ఇంట్లోనే ఉండొద్దు నువ్వు మనని ఇక్కడ వేరే ఇల్లు కట్టి ఇక్కడ ఇల్లు మళ్ళీ కొత్తది కట్టినాక ఈ ఇంట్లో కాపురం ఉండి మళ్ళీ ఆమె ఏదో గ్రూప్ 1 రాసి ఎంఆర్ఓ అయింది, ఇంకా పరిస్థితి బాగుంది, ఇంకా వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అంటే నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలు తొడితే ఇంటి పెద్ద కుమారుడు దుర్మరణం ఆకస్మిక మరణానికి గురి కావడం లేదా క్యాన్సర్ కానీ టీబీ కానీ ఏవైనా రావాలంటే ఇట్టే జరుగుతుంది. ఇంకోటి ఆయన ఇచ్చిన ప్లాన్ ఇచ్చిన ఆయన దక్షిణం కాలిచ్చి ఈ దక్షిణం ఇక్కడ ఉత్తరం ఖాళీ పెట్టింటే 50 ఎకరాలు లేదు, దక్షిణం 8 అడుగులు ఖాళీ పెట్టి ఇల్లు ఇచ్చినాడు ప్లాను. ఇంకోటి ఇక్కడ ఆగ్నేయం వీధి కొలతలు ఆగ్నేయం పెరిగింది, ఆగ్నేయం పెరిగినప్పుడు ఇల్లు సరిచేసుకోవాలి, ఇట్లా దీన్ని చిన్న సందు కదా సరి చేసుకొని ఇల్లు కొంచెం వెనక్కి జరిగి కట్టితే 50 ఎకరాలు లేదు, అయినా ఈ స్థానంలో ఇల్లు కట్టడం అనేది కత్తి మీద సమంతున్నాడు. ఉత్తరం వద్దు చేస్తే ఆకస్మిక మరణం, ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు పూర్తి కాకముందే వెళ్ళిపోతా అంటే ఇంట్లో చేరినాక పై ఫ్లోర్ పూర్తి కాకముందే స్వర్గస్థులైనాడు. ఫ్రెండ్స్ ఎప్పుడే కానీ నైరుతిలో డౌన్ ఉన్నాక ఈశాన్యంలో ఇల్లు కట్టరాదు, కడితే ఇట్లాంటివే జరుగుతాయి. ఎందుకంటే నైరుతి దక్షిణంలో ఖాళీ వదిలి ఉత్తరం వద్ద చేసి కట్టినా ఇట్లాంటివే సంభవిస్తాయి. ఉంటాను ఫ్రెండ్స్. అంటే ఈశాన్యం పెరిగి వీళ్ళు ధనవంతులైనారు కానీ పాతిలో ఉన్నప్పుడు ఉద్యోగాలు వచ్చి ధనవంతులైనారు కానీ వీటికి వస్తాకలు ఇబ్బంది ఉన్నారు. అంటే అది ఉద్యోగాలు అన్నీ ఇంట్లోనే వచ్చినాయి, పాతింట్లోనే వచ్చినాయి వాళ్ళకు, పెళ్ళిళ్ళు పేరెంట్ పిల్లలు అందరూ. ఈ ఇల్లు కట్టినాక ఆయన ఛానల్ పూర్తిగా 5వ ఫ్లోర్ పూర్తి కాకముందే వెళ్ళిపోయినాడు. ఉంటాను ఫ్రెండ్స్.